హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ఒక విషయాన్ని చెప్పారు. అంటే తత్వంలో ఏంటి అంటే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము. అంటే బ్రహ్మజ్యోతిలోకి పోయి కలిసిపోయేది ఒకటి, ఎవరైనా సూర్యకాంతిలోకి పోయి నిలబడుకొని నేను సూర్యుని అయిపోయాను అంటే అది ఎంత మాత్రం సమంజసం. సో భగవత్ రాజ్యం నుంచి వచ్చేటువంటి వెలుగుని బ్రహ్మజ్యోతి అని చెప్పి అంటారు. ఆ బ్రహ్మజ్యోతిలోకి పోయి కలిసిపోవడాన్ని ఒక సాక్షాత్కారం, ఒక మోక్షం. ఆ యొక్క కాంతిని దాటి వైకుంఠంలోకి ప్రవేశించడం, అది విశిష్టాద్వైతం. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతునితో సమానమైనటువంటి రూపాన్ని పొందుతాం, చతుర్బాహువులు ఇవన్నీ. కానీ జీవుడికి భగవంతుడికి ఒక వ్యత్యాసం ఉంటుంది. జీవుడికి వైజయంతి మాల ఉండదు, కౌస్తుభమణి ఉండదు, ఇవన్నీ ఉండవు. ఈ డీటెయిల్స్ తెలియదు మనకు. సో అక్కడికి వెళ్ళిపోతే స్వామి మనం ఒకటే అనుకుంటాం. కానీ ద్వైతం ఇక్కడైనా అక్కడైనా భగవంతుడు భగవంతుడే, జీవుడు జీవుడే. జీవుడు ఎప్పటికీ కూడా భగవంతుడు అయ్యేదానికి అవకాశం లేదు. ఇది ద్వైత సిద్ధాంతం. అయితే చాలామంది ఇక్కడ ఉన్నంత వరకు జీవుడు మాయలో ఉంటాడు, మాయ నుంచి విముక్తిని పొందిన తర్వాత దేవుడు అయిపోతాడని చెప్పి అనుకుంటారు. మరి మనం దేవుళ్ళం అయితే మాయకు లోపడ్డాము అంటే దేవుడి కన్నా మాయ గొప్ప కదా. సో అది సరైనటువంటి తత్వం కాదు. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, ఏకలే ఈశ్వర కృష్ణ ఆర్య స్వభృత్యం. ఈశ్వరుడు అంటే కంట్రోలర్, అధిపతి, అది కృష్ణుడు ఒక్కడే. ఆర్య స్వభృత్యం, మనందరం కూడా ఆయన యొక్క సేవకులం. ఇది చైతన్య మహాప్రభు చెప్పారు. ఈ సిద్ధాంతాలని ధృవపరచడం కోసం అప్పుడప్పుడు కొన్ని లీలలు జరుగుతూ ఉంటాయి. పూరీ క్షేత్రంలో పురుషోత్తముడు అన్నటువంటి ఒక రాజు ఉండేవాడు. అంటే మీరు గమనించాల్సింది ఏంటి అంటే, రాజు అయిన భగవంతుడి ముందు దాసుడు అన్నమాట. రథయాత్ర జరిగేటప్పుడు పూరీ రాజు ఈ రోజుకి కూడా చీపుర తీసుకొని ఆ భగవంతుని యొక్క రథం ముందు చిమ్ముతాడనమాట. అంటే జగన్నాథుడి ముందు నేను దాసుణ్ణి అని చెప్పి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం. మనం కూడా ఈ ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి రావాలంట. ఎందుకోసం అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి రావాలంటే, అక్కడ దాకా నేను కలెక్టర్ అయి ఉండొచ్చు, మంత్రి అయి ఉండొచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తన అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. కానీ అక్కడ అన్నిటినీ వదిలేసి అక్కడి నుంచి లోపలికి నేను వస్తే స్వామి ప్రభువు నేను దాసుండి అన్నటువంటి సందేశం కోసం అక్కడ మనం ప్రణమొల్లి లోపలికి రావాలా అని చెప్పి ఆగమ శాస్త్రం చెప్తుందన్నమాట. సో ఈ పురుషోత్తముడు ఒకసారి దక్షిణ భారతదేశానికి వచ్చాడు. వస్తే కాంచీపురానికి వెళ్ళాడు. అక్కడ కాంచీపురం రాజు ఈయన్ని ఆహ్వానించి మర్యాదలు చేసి విడిది అంతా ఇచ్చాడు. ఉద్యానవనంలో కాంచీపురం రాజు యొక్క కుమార్తెను చూశాడు. చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. రాజుగారిని అడిగాడు, మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు రాజే కాబట్టి పర్వాలేదు, మా వాళ్ళు వచ్చి మీ స్తోమత ఏంటో చూస్తారు, అప్పుడు మీరు సరితూగుతారు మాకు అంటే వివాహం నిర్ణయిస్తామని చెప్పి చెప్తారు. దానికి పురుషోత్తముడు అంగీకరించి పూరికి వచ్చేస్తాడనమాట. అప్పుడు కొన్ని రోజుల తర్వాత కాంచీపురం రాజు కొంతమందిని వాళ్ళ స్తోమత ఏంటో చూడమని చెప్పి పంపిస్తాడు. కరెక్ట్గా ఆ వేగులు వచ్చేసరికి, ఆ స్తోమత చూడడానికి వచ్చేసరికి రథయాత్ర జరుగుతూ ఉంటుంది. ఈ రాజు చీపురు పట్టుకొని ఆయన చిమ్ముతూ ఉంటాడు. ఇప్పుడంటే రాజుగారికి వేషం వేస్తారు. ఎందువల్లంటే ఆయన రాజుని గుర్తించాలి కాబట్టి మామూలుగా ప్యాంటు చొక్కా వేసుకొని తిరుగుతుంటారు ఇప్పుడు రాజులు. ఆ రోజు రాజులాగా వేషం వేసి చిమ్మిస్తారు. అప్పుడేంటి అంటే రాజు వేషం తీసేసి ఒక సేవకుల్లాగా వేసుకునే వేషము అప్పుడు చిమ్మేవాడంట. ఈ వేగులు చూశారు. చూసి
పరుగున కాంచీపురం రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా వాడు రాజు గీజు అని చెప్పి మనకు అబద్ధాలు చెప్పాడు, వాడు వీధులు జిమ్మేవాడు, ఆడికిచ్చి మన అమ్మాయిని ఎట్టయ్యా పెళ్లి చేయడము, చాలా మోసం జరిగిపోయేది, వాడు చాలా మోసగాడు అని చెప్పేశారు. అప్పుడు ఎన్ని రోజులైనా కానీ ఈయన దగ్గర నుంచి వార్త రావట్లేదు. ఈ పురుషోత్తముడు రాజు సందేశం పంపించాడు, ఏమయ్యా మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తా అన్నారు, ఇన్ని రోజులైనా ఏం సందేశం లేదేంటి? అప్పుడు ఆయన రిప్లై రాశాడు, అరే వీధులు జిమ్ముకునేవాడా, నీకు నా కుమార్తె కావాల్సి వచ్చిందా, నీచుడా నికృష్టుడా అది ఇది అని చెప్పి ఒక ఉత్తరం రిప్లై రాశాడు. రాస్తే ఈయన కోపం వచ్చి నన్ను అట్లా అవమానిస్తావా అని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. స్థానబలం వల్ల కాంచీపురం రాజుతోటి ఓడిపోయాడు. తిరిగి వచ్చేసాడు. వచ్చి మనసులో చాలా బాధపడుతున్నాడు. ఒకరోజు జగన్నాథుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నీ దాసుండి కదా, నాకు అపజయం ఇచ్చావేంటి అని చెప్పి వేడుకుంటే, ఆ రోజు రాత్రి జగన్నాథుడు స్వప్నంలోకి వచ్చి రేపు బయలుదేరి యుద్ధానికి అన్నాడు. ఈయన మళ్ళా సైన్యాన్ని సమాయత్తం చేసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే దారిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెరుగమ్ముకునే ఆమె ఈ రాజును ఆపింది. ఆపి డబ్బులు కట్టవయ్యా అని. ఏం డబ్బులు అన్నాడు. మీ సైనికులు ఇద్దరు ముందెళ్ళారు, వాళ్ళు నా పెరుగంతా ముంతలు తాగేశారు, తాగేసి డబ్బులేవి అంటే వెనకాల మా రాజు వస్తాడు ఆయన కడతాడని చెప్పారు, డబ్బులు కట్టండి పెరుగు డబ్బులు అని. నేనే ముందు వెళ్తున్నాను, నా సైనికులందరూ వెనకాల ఉన్నారు, ముందు ఎవరు వెళ్ళారని. బాలేటోడివయ్యా, ఒకడు నల్లనివాడు ఒకడు తెల్లనివాడు, మహా తేజవంతంగా ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరూ పెరుగు తాగి వెళ్ళిపోయారు, మీ దగ్గర డబ్బులు తీసుకోమన్నారు, డబ్బు కట్టండి అన్న. సరే ఈయన ఏదో డబ్బులు కట్టేశాడు. ఈయనకు అర్థం కాలేదు, నల్లనోడు ఎవరబ్బా తెల్లనోడు ఎవరబ్బా, ముందు వెళ్ళింది ఎవరబ్బా, మనమే ముందు వెళ్తున్నాం కదా. తీరా కాంచీపురానికి వచ్చేసరికి యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయి ఆ రాజు బందీ అయిపోయి ఉన్నాడు, కాంచీపురం రాజు. ఈయన వెళ్ళేసరికి బందీగా నిలబడి ఉన్నాడు. ఈయనేమంటున్నాడంటే, నన్ను అవమానించావు కదా, నీ కుమార్తెని ఇప్పుడు నాకు అప్పగిచ్చు అన్నాడు. సరేనని చెప్పి తీసుకొని రిటర్న్ వచ్చారనమాట. అప్పుడు మంత్రితో చెప్తున్నాడు పురుషోత్తముడు. ఏమని చెప్తున్నాడంటే, చూడు, నన్ను వీధులు జిమ్మేవాడని అవమానించాడు, ఈ అమ్మాయికి వీధులు జిమ్మేవాడిని ఇచ్చే పెళ్లి చేయాలి, అప్పుడే తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పాను. మంత్రి కొంచెం తెలివైనడు. స్వామి, ఇప్పుడు మూఢం నడుస్తుంది, ఎవరికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా, ఆ మంచి ముహూర్తం వచ్చేదాకా ఆగుదాము అని చెప్పి అన్నాడు. ఆ ముహూర్తం రానే వచ్చింది. ఏంటి? రథయాత్ర. ఆ రథయాత్రలో రాజుగారు వీధులు జిమ్ముతూ ఉంటే అప్పుడు ఈ రాణిగారు ఈ యువరానికి ఒక మాల ఇచ్చి ఈ మంత్రి చెప్పాడు, పోయి రాజుగారి మెడలో వేసేయమ్మా అని. ఈ వెళ్ళిపోయి రాజుగారి మెడలో వేసేసింది. అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. ఏ మంత్రి, నా మెడలో వేసింది ఏంటి మాల అన్న. అయ్యా మీరే చెప్పారు కదా, ఒక మంచి వీధులు జిమ్మేవాడిని చూసి ఈమెకి పెళ్లి చేస్తామని, మీకన్నా మంచి వీధులు జిమ్మేవాడు ఎవడు ఉంటాడు, అందుకని మీ మెడలో ఇచ్చేసాను. సో ఈ రకంగా ఆ నల్లనివాడు ఆ తెల్లనివాడు ఎవరు అంటే జగన్నాథుడు బలదేవుడు, కృష్ణుడు బలరాముడు. సో ఈ రకంగా ఆ భగవంతుడి ముందు మనం అందరం కూడా దాసులము. ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఈ పూర్ణ శరీరాన్ని సేవించుకుంటేనే సంతృప్తి చెందుతాయి. ఇంతకుముందు ఈ యొక్క ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తాయి అన్నమాట. ఏం చెప్తాయంటే, ఒకరోజు ఈ కళ్ళు అన్నాయంట, ఇంద్రియాణం నయనం ప్రధానం, ఇంద్రియాలన్నిటిలోకి కళ్ళు చాలా ప్రధానం, నేను చాలా పవర్ఫుల్ అనింది. చూసేదంతా నేనే అనింది. నువ్వు చూసినా కానీ నడిచేది నేను, వస్తువు దగ్గరికి. చేతులు అన్నాయంటే నువ్వు నడవచ్చు, వస్తువుని తీసుకునేది నేను ప్రధానం. మీరెన్ని చేసినా నోట్లో పెట్టుకుంటే రుచి నేను చూసేది నేను ప్రధానం అని చెప్పి నాలుక ఇట్లా పోటీ వేసుకొని వాటిలో చర్చించుకున్నాయంట. ఇవన్నీ కూడా మనం కష్టపడుతున్నాము. కష్టపడని వ్యక్తి ఒకటి ఉన్నాడు శరీరంలో, అది ఎవరంటే పొట్ట. మనందరం కష్టపడి వాడిని నింపుతా ఉన్నాం, వాడు చేసేదేం లేదు. పొట్ట చేసే పని కనపడదు కదా. మనం స్ట్రైక్ చేసి పొట్టకేమి ఇవ్వకూడదు. పొట్టకేమి ఇవ్వకపోతే ఏమవుతుంది?
ఏ శరీరానికి శక్తి రాదు. అదే రకంగా ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే సర్వకారణ కారకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి మనందరం సేవించుకుంటే మనందరికీ శక్తి వస్తుంది. ఆ యొక్క ఉదరానికి ఆహారాన్ని పంపిస్తే శరీరంలో ఉన్న అవయవాలకన్నిటికీ శక్తి ఎట్లాగా వస్తుందో ఆ దేవదేవుణ్ణి సేవించుకోవడం ద్వారా మనకు శక్తి వస్తుందన్నమాట. మనకు శక్తి వస్తుంది. మరి ఏ రకంగా సేవించుకోవాలా భగవంతుణ్ణి? సైన్స్ ప్రకారం కూడా నవవిధ భక్తిలో మొట్టమొదటిది ఏం చెప్పారు? శ్రవణం. సైన్స్ ప్రకారం ఏంటి అంటే ఈ పిండం ఉత్పన్నమైనప్పుడు మొట్టమొదట ఉద్భవించేటువంటి ఇంద్రియం ఏంటి అంటే చెవు అన్నమాట. మొదట చెవు పుడుతుంది, తర్వాత మిగిలిన ఇంద్రియాలు వస్తాయి. అందుకనే ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే భాగవతాన్ని వినగలిగాడు. తర్వాత మళ్ళా సైన్స్ ఏం చెప్తుంది అంటే చివరిగా చనిపోయేటువంటి ఇంద్రియం కూడా చెవేనంట. లాస్ట్లో ఎవడన్నా చనిపోతూ ఉంటే ఫోటో తెచ్చి కళ్ళ ముందు పెట్టరు. వాడి చెవిలో కృష్ణ అంటారు, వాడి చెవిలో నారాయణ అంటారు. ఎందువల్ల అంటే ఇవన్నీ పోయాయి, అదొకటే ఉంది చివరిగా. ఆ చెవిలో కృష్ణ రామ అని పడిందంటే వాడి జన్మధన్యం అవుతుంది, వాడి జన్మధన్యం అవుతుంది. అందువల్ల శ్రవణం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మరి మనం శ్రవణం ఎట్లా చేయాలా? చేతిలోకి జపమాలు తీసుకోగానే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొదటిసారి అన్నాం, రెండోసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిద్ర. ఎప్పుడన్నా మీరు సినిమా చూసేటప్పుడు నిద్రపోతారా? టీవీ సీరియల్ చూసేటప్పుడు నిద్రపోతారా? పక్కింటోళ్ళ పొరుగింటి పుల్లమ్మ కథలు వినేటప్పుడు నిద్రపోతారా? ఎంత శ్రద్ధగా వింటారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీటన్నిటి మీద ఉన్న శ్రద్ధ భగవంతుని మీద లేదు, భగవంతుని మీద లేదు. ఆ శ్రద్ధ ఉంటే నిద్ర రాదు, శ్రద్ధ ఉంటే నిద్ర రాదు. ఎట్ట వినాలా అంటే ఆ వినే దాంట్లో లీనమైపోవాలా. కులశేఖరుడు ఆయన కేరళని పరిపాలిస్తూ ఉన్నాడు, తిరువనంతపురంలో ఉన్నాడు. ప్రతి నిత్యం కూడా రామాయణాన్ని శ్రవణం చేసేటువంటి వాడనమాట. ఒకరోజు రామాయణం చదివే వాళ్ళు చిత్రకూటంలో 14,000 సైన్యంతో కరదూషణులు శ్రీరామచంద్రుల వారి మీద ఆక్రమణ చేశారు అని చెప్పి చదివారు. కరదూషణులు 14,000 సైన్యంతో. ఈయన అది విన్న తక్షణమే ఉద్యుక్తుడైపోయి తన కరవాలను తీసి, ఏ సేనాధ్యక్ష రణబేరి మోగించండి, ఏ కరదూషణులారా రామలక్ష్మణుల మీద ఆక్రమణ చేస్తారా దుర్మార్గులారా, ఈ కులశేఖరుడు జీవించే ఉన్నాడు, ఏ రణబేరి మ్రోగించండి, పదండి యుద్ధానికి అని చెప్పి బయలుదేరు. అంటే లీనమైపోయాడు ఆ తత్వంతో, ఆ శ్రవణంలో లీనమైపోయాడు. ఇంకా బయలుదేరితే అందరు సైన్యం బయలుదేరారు. ఇంకా రాజుగారికి ఆ రోజుల్లో తిరుగు చెప్పే ఇది లేదు. వెళ్తా ఉంటే మంత్రి ఒక 2 సైనికుల్ని, ఒరే నాయన మీరు ముందు వెళ్ళిపోండి, ఎదురు రండి, ఆ రాముల వారి కరదోషాలతో యుద్ధం అయిపోయిందని చెప్పండి, అప్పుడు రాజుగారు శాంతిస్తారు. సరేనని చెప్పి ఒక 2 సైనికులు ముందు వచ్చి ఎదురొచ్చారు. రాజా 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 అన్నారు. ఏంటి అన్నాడు. కరదోషణలతో యుద్ధం అయిపోయింది, రామలక్ష్మణులు వాళ్ళని చీల్చి చెండాడేశారు, ఇంకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునా, యుద్ధం అయిపోయిందా? నిజమేనా? అవును స్వామి. సరే పదండి. ఈ మంత్రి ఈ రామాయణం చదివే వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టాడంట. ఊరే నాయన, మీరు ఉద్వేగం వచ్చేటి చదవకండ్రా, ఎక్కడ కేరళ, ఎక్కడ చిత్రకూటము, ఎక్కడ బరిగిస్తావరా, ఇట్లాగా దయచేసి ఉద్వేగం వచ్చే వేయం కూడా మీరు చదవద్దు అని. ఆ రోజు నుంచి రామాయణంలో సీతా కళ్యాణం, రామ పట్టాభిషేకం, రామ జననం, ఇటువంటి మంచివన్నీ చదువుతున్నారండి. రోజు పండగే. ఈరోజు సీతా కళ్యాణం అంటే ప్రజలందరికీ కూడా భోజనాలు పెట్టండి రా, దానాలు ఇవ్వండి రా, రాముడు పుట్టాడు, దానాలు ఇవ్వండి, భోజనాలు పెట్టండి, బ్రహ్మాండంగా జరిగిపోతుందంట. ఒకరోజు రామాయణం చదివి ఆయన
పక్కూరికి వెళ్తూ వాళ్ళ కుమారుని పంపించాడు. పంపించి జాగ్రత్తలు చెప్పడం మర్చిపోయాడు. ఏం చదవాలో ఏం చదవకూడదో చెప్పడం మర్చిపోయాడు. ఆ పిల్లగాడు వచ్చి రాని కూర్చోగానే దశకంఠుడు రావణాసురుడు మాయా సాధువు వేషంలో వచ్చి జగజ్జనని జానకిని అపహరించాడు అని చదివాడు. ఈయన ఉద్వేగంతో లేచిపోయి, రాయ్ రావణ, జగజ్జనని జానకిని అపహరిస్తావంటరా దుర్మార్గుడా, ఈ కులశేఖరుడు ఉన్నాడు రా, ఏ సేనాధ్యక్ష రణబేరి మ్రోగించు, పదండి లంకకి అని చెప్పి మళ్ళీ బయలుదేరారు. ధనుష్కోటి దగ్గరికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ఆ సముద్రంలోకి ఉద్వేగంతో ఊగిపోతే, రాయ్ రావణ, నీ అంతు తెలుస్తాను రా, జగజ్జనని జానకీ మాతను అపహరిస్తావా దుర్మార్గుడా, నీ 10 తలలు నరికేస్తాను, రాయ్ రావణ వస్తున్నా. ఈ సైనికులేమో ఆ ఒడ్డు నిలబడుకొని కాళ్ళ సముద్రంలో పెడతారంట, మళ్ళీ వెనక్కి తీసేస్తారంట, మళ్ళీ పెడతారు. ఆయనేమో మహానుభావుడు, భగవంతుడు ఒకటి కాపాడతాడు, మనం బుడుకుని మునిగిపోతామేమో. ఆయన వెళ్ళిపోతున్నాడంట ఊగిపోతూ, నీళ్లు ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయంట. అప్పుడు ఈ సైనికులు, సేనాధ్యక్షులు అందరూ వేడుకుంటున్నారంట, అయ్యా నీ భక్తుడు నువ్వే కాపాడుకోవాలా ఆయన్ని, ఆయన నీ యొక్క తత్వంలో లీనమైపోయి ఉన్నాడు, రామా అంటే చాలు రోమాలు పులకించిపోతాయి మా రాజుకి, నువ్వే కాపాడుకోవాలా అని చెప్పి వీళ్ళందరూ ప్రార్థన చేశారంట. చేస్తే ఈయన ఉద్వేగంతో ఊగిపోతూ వెళ్తూ ఉంటే ఎదురుగా గరుడ వాహనం మీద సీతారాములు ప్రత్యక్షమయ్యి, ఏ కులశేఖర కులశేఖర అన్నారంట. అంటే ఆ స్వామి, వాడు దుర్మార్గుడు, జగజ్జనని జానకిని అపహరిస్తాడా, వాడంతూ తేల్చేస్తాను అంటున్నాడంట రాములు వారితో కూడా. అప్పుడు రాములు వారు, నా పక్కన ఎవరున్నారో చూడన్నారు. చూస్తే సీతమ్మ తల్లి, అమ్మా నీకేం కాలేదు కదా తల్లి, నువ్వు బాగున్నావా తల్లి అని చెప్పి శాంతించాడంట. అప్పుడు భగవంతుడు అనుగ్రహించాడనమాట. సో శ్రవణం అన్నటువంటిది మనకు ఆ భగవంతుని పట్ల ప్రేమ అనేది కలగదండి. దాని వల్ల ఆ నామం చేస్తే నిద్ర వచ్చేస్తుంది, తత్వం చెప్తే నిద్ర వచ్చేస్తుంది. నేను కూడా ప్రవచనాలు నిలబడి ఎందుకు చెప్తున్నారయా అన్నారు కొంతమంది, టీవీలో కూర్చోబెడితే సగం మంది వెళ్ళిపోతున్నారు. నేను మొదట్లో చాలామంది నాకు అప్పుడప్పుడు టైప్ చేస్తారు, ప్రవచనం ఇస్కాన్లో ఎక్కడ నిలబెట్టి జరగదు, ఓన్లీ రాజమండ్రిలో జరుగుతుంది ఏంటి అన్నారు. నేను దానికి చెప్పాను, అయ్యా నేను అభిషేకం చేసి వచ్చి కూర్చొని మిమ్మల్ని కూర్చోబెట్టే లోపల సగం మంది వెళ్ళిపోతున్నారు. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడానికి అట్లా అభిషేకం చేసేట్టు వచ్చి ఎట్లా అభిషేకానికి వస్తున్నారు. శాస్త్రాలు భాగవతం ఏం చెప్తుంది అంటే, ఒక అభిషేకానికి వెళ్ళినా, ఒక పుణ్యతీర్థంలో స్నానం చేయడానికి వెళ్ళినా, భగవత్ తత్వంగాన వినకపోతే సయేవ గోకరం, ఒక గోవు గాడిద గంగలోకి పోయి స్నానం చేస్తాయి, వాటికి విలువ తెలియదు. అట్లాగే మన ఊరికే అభిషేకం చూసి వెళ్ళిపోయి భగవంతుని మాటలు 4 వినకపోతే భగవంతుడి విలువ ఎన్నటికీ తెలవదనమాట. సో ఆ విలువ తెలియాలా అంటే ఆ భగవంతుని గురించి శ్రవణం చేయాలి. అందుకోసం అభిషేకం తర్వాత ఏదో 4 మంచి మాటలు భగవంతుడికి చెప్తామని చెప్పి ఇది నిర్ణయించాం. సో నిలబెట్టి ఏదో మిమ్మల్ని కష్టపెట్టి ఏదో చెప్పేస్తూ ఉన్నాం. సో అందువల్ల శ్రవణం ప్రత్యేకించి కలియుగంలో కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన, హరినామ సంకీర్తన. సో అందువల్ల చనిపోయేటప్పుడు కూడా చివరి ఇంద్రియం చనిపోయేది చెవు అంట. సో అందువల్ల చెవులో కృష్ణ రామ, అంత్యకాలే నారాయణ స్మృతి. ఎవడైతే అంత్యకాలంలో కృష్ణ రామ గోవింద అంటూ శరీరాన్ని వదిలిపెడతాడో వాడు భగవంతుణ్ణి చేరుకుంటాడు. ఈ విషయం నేను చెప్పేది కాదు, భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. యం వాపి స్మరన్ భావం త్యజంత్వంతే కలేవరం త్వం దేవతి కౌంతేయ సదా తద్భావ భావిత. జీవితాంతం నువ్వు ఎటువంటి పనులు చేస్తావో దాన్ని బట్టి నీ మృత్యు సమయంలో నీ చైతన్యం స్థిరమవుతుంది. మృత్యు సమయంలో చైతన్యం దేని మీద ఆలోచిస్తుందో దాన్ని నువ్వు పొందుతావు. జీవితం అంతా నామం చేసి, భగవత్ సేవ చేసి, భగవంతుని గురించి శ్రవణం చేసి మనం ఉంటే అంత్యకాలంలో ఆయన్ని స్మరించేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తిండి మీదో ఇంకో దాని మీదో వ్యాపకాలు ఉంటే మళ్ళా ఇక్కడ పుట్టాల. ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి మధ్యలో ఈతి బాధలు. పిల్లల మాటనట్లేదు, భార్య మాటనట్లేదు, భర్త మాటనట్లేదు, పక్కింటోడితో గొడవ, వ్యాపారంలో గొడవ, కస్టమర్తో గొడవ, ఎన్నో సమస్యలు. వీటన్నిటిని ఎదుర్కోవాలా. వీటి నుంచి బయటపడాలా అంటే
భగవంతుడిని చేరుకోవాలా? భగవంతుడు అదే చెప్తున్నాడు. ఆ బ్రహ్మాభూనాంలోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతో కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఎక్కడైతే పునర్జన్మ లేదో అక్కడ మృత్యువు లేదు. ఆ రెండిటికి మధ్యలో ముసలితనం, వ్యాధి లేదు. ఈ విలువైన మనుష్య జీవితం దానికోసం వినియోగించాలా? అందువల్ల మనుష్య జన్మ 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణించిన తర్వాత చివరిగా మనుష్య జన్మ వస్తుంది. దేనికోసం ఈ మనుష్య జన్మ? ఈ దుఃఖాలయం నుంచి శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ మనుష్య జన్మను మనం వినియోగించాలా? సో అందువల్ల మీరందరూ కూడా అభిషేకానికి రండి. చాలామంది చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు, నేను చెప్పేది వింటూనే ఉన్నారు, కానీ చేతిలో మాల కనపట్లేదు. మాల కనపట్లేదు. శుభస్య శీఘ్రం, తక్షణమే మాల తీసుకొని మొదలు పెట్టండి. మనం రోగానికి మెడిసిన్ ఏంటి అని తెలుసుకొని ఉపయోగం లేదు, వేసుకుంటూనే ఫలితం. అబ్బా తలనొప్పికి మెటాసిన్ ట్యాబ్లెట్లు అంట, తలనొప్పికి ఆ ట్యాబ్లెట్ అంట అని ఊరికే నువ్వు అనుకుంటే ఉపయోగం లేదు, వేసుకోవాలి. నామం కూడా చేస్తేనే ఫలితము, చేస్తేనే ఫలితము. సో అందువల్ల ఆ భగవంత్ నామం కలియుగంలో నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరణేన కాల. కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఉన్నాడు. నామంలో బహువిధములైన సర్వశక్తులు ఉన్నాయి. ఆ నామాన్ని జపిస్తే నాలుక మీద స్వామి నృత్యం చేస్తాడు. కాళీయుడి పడగల మీద నృత్యం చేసి వాడిలో ఉన్న కల్ముషాన్నంతా, కాలకోటి విషయాన్ని కక్కించాడు. మనం నామం చేసే వ్యక్తి నాలుక మీద నృత్యం చేసి మన హృదయంలో, కడుపులో ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తాడు. ఆ మాలిన్యం తొలగిస్తే మోక్షానికి అర్హత లభిస్తుంది. సులభమైన మార్గం. వేరే యుగాల్లో లాగా తపస్సులు గిపస్సులు చేయలేం, యజ్ఞాలు యాగాదులు చేయలేం, అందరూ విగ్రహారాధన చేయలేరు. నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రతినిత్యం ఈ మంత్రాన్ని జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.